నేను అడిగిన ప్రశ్న ఏంటి, నువ్వు చేసే పనేంటి? మీ ప్రశ్నకు సమాధానం చెప్పడానికే ఈ బెలూన్ ఊదిస్తున్నాను. ఆగిపోయావేంట్రా? ఊదు. ఇంకా బెలూన్ పగలాలి అంటే గాలి ఎక్కువవ్వాలి. నేను అదేగా చెప్పాను మేడం. అలాగే అనుమానం అనే గాలి ఎక్కువైపోయి అది పెనుభూతంగా మారి వాళ్ళని పట్టి పీడించాలి. ఆహా, ఓహో, సినిమా స్టోరీని సింగిల్ లైన్ లో చెప్పినట్టు ఎంత బాగా చెప్పారు మేడం. పెళ్లిలో జరగబోయేదాన్ని సింపుల్ గా, సింబాలిక్ గా ఎంత బాగా చెప్పారు మేడం. మీరు సూపర్ మేడం. అందరికీ హాయ్. నేను చెప్పేది ఇప్పుడు జాగ్రత్తగా వినండి. పెళ్ళంటే మంత్రాలు, మంగళ వాయిద్యాలు, పచ్చని తోరణాలు, పట్టు చీరలు, విందు భోజనాలు మాత్రమే కాదు. చిన్న చిన్న సరదాలు, సంబరాలు, ఆటలు, పాటలు, కేరింతలు, కవ్వింతలు, నవ్వులు, పువ్వులు, సిగ్గులు, బుగ్గలు, అచ్చట్లు, ముచ్చట్లు, మురిపాలు, ఇలా అన్నీ కలిస్తేనే కళ్యాణం. కాబట్టి మీరందరూ ఆడుతూ పాడుతూ అందర్నీ నవ్విస్తూ ఉండాలి. నవ్వుతూ అందర్నీ నవ్వుల్లో ముంచెత్తాలి. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, ఈ బౌల్లో ఉన్న చీటీ తీయాలి. ఈ చీటీలో ఏ పాట రాసుంటే ఆ పాటకి వాళ్ళు డాన్స్ చేయాలి. భార్యలందరూ ఒకవైపు, భర్తలందరూ ఒకవైపు ముందుకొచ్చి డాన్స్ చేయాలి. ఓకేనా? ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ ని కాబోయే భార్యాభర్తలతో మొదలు పెడదాం. ఓకేనా? రామా, రా. అయ్యో, డబుల్ ధమాకా 2 పాటలకు చేయాలి. ఓ వాలు జడా, మల్లె పూల జడా, ఓ పాము జడా, సత్యభామ జడా, నువ్వు అలిగితే నాకు దడా, ఓ పట్టు జడా, రసపట్టు జడా, బుస కొట్టు జడా, నస పెట్టు జడా, ఇప్పుడెందుకే ఈ రగడా, ఉవ్వాలు జడా, మల్లె పూల జడా, పాము జడా, సత్యభామ జడా.
వెళ్ళు. అన్నా ఏందన్నా మనోళ్ళను కూడా సోదా చేసి పంపిస్తాండావు? పెద్దయ్య కుటుంబం సంతోషంగా ఉంటే చూసి ఓర్వలేని మనుషులు చాలా మంది ఉంటారు. వాళ్ల కోపం ఏ రూపంలోనో ఈ ఫంక్షన్లోకొచ్చి పెద్దయ్యని ఇబ్బంది పెట్టకూడదు. బయటోళ్ళైనా సొంతోళ్ళైనా సోదా జరిగిన తర్వాతే లోనికి, అనుమానం వస్తే పైకే. సరే అన్నా, నేను బయట కూడా చెక్ చేస్తా. వెళ్ళు. మీ మీద ఎవరికి అనుమానం రాకూడదు. చాలా జాగ్రత్తగా ఉండండి. ఎవరు అడిగినా నా ఫ్రెండ్స్ అని చెప్పండి. అలాగే అన్నా. అందమా అందుమా అందనంటే అందమా, చైత్రమా చేరుమా చేరనంటి న్యాయమా, ప్రాణమున్న పైడి బొమ్మ పారిజాత పూల కొమ్మ పరవశాలు పంచవమ్మ పాల సంద్రమ. అందమా అందుమా అందనంటే అందమా, చైత్రమా చేరుమా చేరనంటి న్యాయమా, ప్రాణమున్న పైడి బొమ్మ పారిజాత పూల కొమ్మ పరవశాలు పంచవమ్మ పాల సంద్రమ. ఆడుమా పాడుమా మౌనమే మౌనుకోవమ్మ, అందమా అందుమా అందనంటే అందమా.
చెప్పు నరసింహ, సంగీత్ ఫంక్షన్లోకి ఎంట్రీ ఇచ్చావా? లేదు మేడం. ఏ ఏదైనా ప్రాబ్లమా? మెయిన్ గేట్ దగ్గర సాంబిరెడ్డి ఉన్నాడు, అందుకే భయపడుతున్నాను. నువ్వు సాంబిరెడ్డికి ముఖ్యమైన అనుచరుడివి కదా, భయం దేనికి? లోనికి వెళ్ళిపోవచ్చు కదా. పెద్ద ఈ విషయంలో సాంబిరెడ్డి ఎవరిని నమ్మడం లేదు మేడం. చుట్టాలు, స్నేహితులు, బంధువులు అందరినీ అంగుళం వెతికి మరీ లోపలికి పంపిస్తున్నాడు. సాంబిరెడ్డి ఉండగా ఆయుధాలతో లోపలికి వెళ్ళడం అసాధ్యం. పైగా తనే నా బ్యాగ్ చెక్ చేస్తా అన్నాడు. అలాగా? సరే, నువ్వు అక్కడే ఉండు. బంగారు కొండ మరువల్లె దండ మనసైన అండ నువ్వేరా కనుపాప నిండా నీ రూపు నిండా నా బతుకు బండారావేరా శ్వాసించలేను నిన్ను చూడకుండా, జీవించలేను నిన్ను చేరకుండా. నీకాంత సరసాలు సాయంత్ర సరదాలు ప్రేమంత రాగాలు పలికించు ప్రియుడా గోరంత విరహాలు కొండంత మురిపాలు జల్లంత దిలసాలు జరిపించు కరుడా నీ అడుగు జాడ అది నాకు మేడ బంగారు కొండ మరువల్లె దండ మనసైన అండ నువ్వేరా కనుపాప నిండా నీ రూపు నిండా నా బతుకు బండారావేరా చెప్పండి ఆంటీ. అక్షయ్, నేను చెప్పే జాగ్రత్తగా విను. ఆ సాంబిరెడ్డి బంధువులని కూడా చూడకుండా అందర్నీ చెక్ చేసి మరీ లోనికి పంపిస్తున్నట్ట. ఇంటి బయట నరసింహ నీ కోసం వెయిట్ చేస్తున్నాడు. నువ్వు వెళ్ళగానే అతను నీకో గన్నిస్తాడు. అది నీ బ్యాగ్లో జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఏం మాట్లాడుతున్నారా ఆంటీ? ఇప్పుడున్న సిచ్యువేషన్లో గన్ నా దగ్గర ఉంటే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. నీకే ప్రాబ్లం రాదు. మీ అమ్మ ఆ ఇంట్లో నుంచి బయటకు వచ్చేయాలంటే నువ్వు నేను చెప్పినట్టు చెయ్యాలి. చెప్పండి ఆంటీ. సరే ఆంటీ, మీరు చెప్పినట్టే చేస్తాను. వెరీ గుడ్. మేడం, నేను అక్షయ్తో ఇప్పుడే మాట్లాడాను. నువ్వు వెళ్ళి అతన్ని కలు. అతనితో కలవడం ప్రమాదం కాదు కదా మేడం? నేను ప్లాన్ మొత్తం అతనికి ఎక్స్ప్లెయిన్ చేశాను. నువ్వు అతన్ని కలు. అలాగే మేడం. లాలు దర్వాజలస్కరు బోనాల్ పండగ కస్తనాని రాకపోతివి లక్కీకా పూలు గోరికి లబ్బర్గాజులు దస్తనాని రాకపోతివి లాలు దర్వాజలస్కరు బోనాల్ పండగ కస్తనాని రాకపోతివి లక్కీకా పూలు కోరికి లబ్బర్గాజులు దస్తనాని రాకపోతివి అవుమల్లా ఒట్టి చోట మాట చెప్పి వచ్చేదాకా లొల్లి పెట్టి పట్టుకుంటే పోరగాడు పలకనామ పారిపోయి
లాలు దర్వాజలస్తరు బోనాల పండగ కస్తనాని రాకపోతివి లక్కీకా పూలు కోరికి లబ్బర్ గాజులు దస్తనాని రాకపోతివి చెలికాడు నాకు లాఠీ పోలీసు వాడు అన్నే ప్రేమించి నాను సై 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 కృష్ణాన్ని కంటే వాడు ఇంకా మా కొంటే వాడు కన్నే కొట్టిండు నాకు పొయ్యి 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 ఎవరి పింఛ ఒకటి తక్కువ ఆడి పొగరు చూస్తే తగని తక్కువ నాకు మాత్రమేమి తక్కువ ఆడే పుస్తే గట్టి తిరిమి తవ్వగా యాడికో ఉరుకుతాడనే ఏసినా ముక్కుతాడునే పొంగులాగి నోడితోనే పొంగు ముళ్ళు వేసుకున్న ఏడుకైన కన్నె పూసునేడు మల్ల చెప్పుకున్న సమజైనదా లాలు దర్వాజలస్తర్ బోనాల పండగ కస్తనాని రాకపోతివి లక్కీకా పూలు కోరికి లబ్బర్ గాజులు కస్తనాని రాకపోతివి ఏం చేయాలో మేడం అంతా క్లియర్గా చెప్పారుగా. వెళ్ళు. ఆగండి బాబు. ఎవరు బాబు వీళ్ళంతా? నా ఫ్రెండ్స్. ఎప్పుడు మీతో చూడలేదు, ఇప్పుడు చూస్తున్నావుగా. పదండ్రా. ఆగండి. ఏంటి? సోదా చెయ్యాలా? సాంబిరెడ్డి, నేను ఈ ఇంటి మనిషిని, ఆ విషయం గుర్తుపెట్టుకో. తప్పుకో. కుదరదు. ఈ ఇంటి మడుసులే ఈ ఇంటికి నిప్పెట్టాలని చూస్తా ఉండారు. ఎవరైనా సరే సోదా చేశాకే లోనికి పోయేది. నా ఫ్రెండ్స్ని అనుమానిస్తే నన్ను అవమానించినట్టే. అవమానాల కంటే ప్రాణాలు చాలా గొప్పయి బాబు. ఎవరికేం కాకూడదని నేను ఈ పని చేస్తా ఉన్నాను. అయితే ఇప్పుడు ఏమంటావు? ఆ బ్యాగులు సోదా చేయాలా? కుదరదు. అయితే మీరు బయటే ఉంటారు. పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. నీ స్థాయి ఏంటో తెలుసుకుని మాట్లాడు. పదండ్రా. ఆగండి. అసలు నీ ప్రాబ్లం ఏంటి? మీ బ్యాగులు సోదా చేయకుండా ఒక్కడు కూడా ముందుకెయ్యలేరు. పెద్దయ్య అందర్నీ తనిఖీ చేశాకే లోపలికి పంపమన్నాడు. ఆయన మాట ఎవరైనా పాటించాల్సిందే. నీకంత అనుమానంగా ఉంటే బ్యాగులు చెక్ చేసుకో.
ఉంటే ఇలాగ తీస్తుంటాడులే అదే మరి అసలు నీకు సలని